ఫ్యాన్స్ మీరు? చిరంజీవి చూడడానికి వచ్చాము, ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం వచ్చాము, అందుకే చూసి వెళ్దామని వచ్చాము ఫ్యామిలీ తోటి. పాసెస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అవును, వాళ్ళు వచ్చేది మనకు తెలియదు కానీ ఫస్ట్ టైం చూద్దామని వచ్చాము. అప్పటికి హీరో వచ్చారంటే వాడు తీసుకొని వచ్చేసాం. అంతే, వచ్చేసారు. సో ఎలా అనిపించింది చిరంజీవి ట్రైలర్ చూసారా? చూడలేదండి, ఇంకా చూడలేదా? చూడాలిగా మరి. చూస్తాం, ఇప్పుడు చూస్తారు. ఓకే. సో ఫస్ట్ టైం మెగాస్టార్ ని డైరెక్ట్ గా చూద్దామని చెప్పి వచ్చిన లేడీస్ కూడా ఉన్నారు. ఇక్కడ ఫ్యాన్స్ మాట్లాడదాం. రైట్ సార్, చెప్పండి ఎలా అనిపించింది ట్రైలర్? మిగతావన్నీ సూపర్, రఫ్ ఆడిస్తున్నారు అంతే, ఏం మాటలు లేవు. మొదటి సినిమా నుంచి ఈ సినిమా వరకు కూడా మా అనిల్ రావిపూడి సార్ తగ్గేదే లేదు. చాలా బ్రహ్మాండంగా అందరిని నవ్విస్తూ, సంక్రాంతికి వస్తలేరు వాళ్ళు, సంక్రాంతిని తెస్తున్నారు మా అనిల్ సార్. సంక్రాంతి పందెం కోడి మా అనిల్ రావిపూడి. ఈయన అనిల్ రావిపూడి గారికి ఇంటి పురోహితులం మేము. అంటే ఫ్యాన్స్ లో వచ్చాం, పురోహితుల్లో రాలేదు మేము, ఫ్యాన్స్ లో వచ్చాం మేమంతా ఫ్యాన్స్ లో వచ్చాం. చాలా వాళ్ళేం చేయించుకో, అవి తర్వాత విషయాలు మాట్లాడుకోకూడదు మనం అవన్నీ. కానీ మా సార్ అనిల్ రావిపూడి సార్ చాలా మంచివారు, హిందుత్వంగా కానీ సంప్రదాయం కానీ చాలా మంచివారు. అందుకని ప్రతి ఒక్క సినిమాలు 100% హిట్ అవుతున్నాయి. వాళ్ళు తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాదు, నెక్స్ట్ కూడా అన్ని కూడా మంచి జరుగుతాయి, అంతా మంచిగా ఉంటాయి. మంచి ఫామ్ లో ఉన్నారు, ఆయనకి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. మేమంతా కూడా సార్ టీమే, అంతా మేమంతా కూడా మేమంతా సార్ టీమే. మేము సార్ ఇప్పుడు సార్ కి మేము ఫ్యాన్స్ లో వచ్చినాం అంతే, మేము సార్ కోసం ఫ్యాన్స్ లో వచ్చినాం అంతే. నేను వచ్చాను చూడండి, పంచలో వచ్చాను, సంప్రదాయంగా వచ్చాను. లైన్ లో రాని మా సార్ కి వెళ్ళాలి, ఇది మీరే పంపించాలి. చెప్పండి వెయిట్ చేస్తున్నట్టున్నారు అప్పటి నుంచి. ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పలుకుతుంది. ప్రతి సంక్రాంతికి వెళ్తే చిరంజీవి పవన్ స్టార్ వెరీ గుడ్ ఇంతలు. ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పలుకుతుంది. జై పవన్ స్టార్, జై చిరంజీవి. సూపర్, జై పవర్ స్టార్. రైట్, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. రైట్, చెప్పడమ్మా. వద్దులేండి, చెప్పరా. నో మాట్లాడతావా? బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, అంతేనా? సరే, ఎవరి ఈవెంట్ కి వచ్చావు? చిరంజీవి ఈవెంట్ కి వచ్చావు. ఓకే, సో ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మా డాడీ. చిరంజీవి మూవీస్ చూసావా? ఏం సినిమా చూసావా? చిరంజీవి. సినిమా పేరు చెప్పు. తెలీదా? చిరంజీవి అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ సినిమా అయితే చూసినా చెప్పు. మా దేవుడి చూసినాం, ఓజీ. బాగా ఎంజాయ్ చేస్తావు అయితే సినిమాలు. సంక్రాంతికి పోతావు మరి సినిమాకి? సెలవులు లేవా? ఉన్నాయా స్కూల్ సెలవులా? ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేయి మరి, లోపలికి పోయి. డాన్స్ చేస్తావా? వేస్తాం డాన్స్. ఓకే, లాస్ట్ గా ఒకసారి చెప్పవా? బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఈ చిన్న పిల్లలు కూడా అసలు మామూలుగా లేరుగా. హాయ్. హలో. సో ఎలా ఉంది మెగాస్టార్ లుక్, ఏ విధంగా ఉంది? సూపర్ ఉంది మేడం. మెయిన్లీ మన అనిల్ రావిపూడి గారు అంటే తెలుసు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫుల్ స్టఫ్ ఇచ్చేసారు అనమాట. సో ట్రైలర్ లో మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ గురించే ఉంది. బాస్ నచ్చింది అంటే నాకు బాస్ స్వాగ్ ఉంది కదా, ఫైట్ సాగ్ అదైతే ఎక్సలెంట్ ఉంది. బట్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు కరెక్ట్ క్యారెక్టర్ పడట్లేదు అని చెప్పి ఒక డిసప్పాయింట్మెంట్ మీలో ఏం లేదా? ఇప్పుడు ఏ సినిమా ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా మేడం. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎన్నో సినిమాలు మనం ఎక్స్పెక్టేషన్ చేయకుండానే హిట్ అయ్యాయి. ఇంకా కొన్ని సినిమాలు అయితే చాలా హైకి వెళ్ళి పడిపోయినాయి ఉన్నాయి. సో ఏ సినిమా గురించి రిలీజ్ అయ్యేంత వరకు చెప్పలేము. బట్ ఓకే, బాస్ కోసం చూడాలి. ఓకే, సో బాస్ కోసం చూడాలి. వెంకటేష్ ఎంట్రీ ఎట్లుంది? ఫ్యామిలీ సైడ్ ఉన్న వాళ్ళు మాస్ వాళ్ళు ఫ్యామిలీ సైడ్ వచ్చేసారు. చూడాలి ఎలా ఉంటుందో థియేటర్లో, బాగుంటుంది. సో ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. బట్ మెగాస్టార్ చిరంజీవి లుక్ కావచ్చు ఈసారి అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇటు చూస్తున్నారు కదా, క్యూ లైన్లోని
చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ కూడా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు ఇటు వెంకటేష్ కి చిరంజీవికి. హాయ్ అండి. హాయ్ అండి. మీరు చిరంజీవి గారి ఫ్యానా వెంకటేష్ ఫ్యానా? చిరంజీవి అండి. చిరంజీవి చిరంజీవి గారు వెంకటేష్ గారు కూడా ఇష్టం. ఇష్టమే. సో ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్, చాలా హ్యాపీగా ఉంది. వెళ్తున్నాం, చూస్తాం, చూడడానికి వెళ్తున్నాను. హ్యాపీగా ఉన్నట్టు. చాలా హ్యాపీ అండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం. ఓకే. మూవీస్ అన్ని చూస్తామండి. ఇప్పటి నుంచో చూస్తున్నాం, మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారు ఎప్పుడు వస్తారని. మళ్ళీ అనిల్ రావు గారు కామెడీగా బాగుంటారు కాబట్టి వాళ్ళ కాంబినేషన్ లో మంచి హిట్, సూపర్ హిట్ అవుతుంది 100%. ఎందుకంటే వెంకటేష్ గారితో ఆల్రెడీ ఫస్ట్ డే వెళ్తాం మేడం. అందులోని ఇప్పుడు వెంకటేష్ గారితో 2 హిట్లు పడిపోయాయి. ఇప్పుడు హ్యాట్రిక్ మళ్ళీ వెంకటేష్ గారి కాంబినేషన్ కూడా ఉంది. 100% సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. హ్యాపీ. సో ఇది బ్లాక్ బస్టర్ ఇస్తామని చెప్పి అయితే ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ గట్టిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇంకా చాలా మంది అభిమానులు ఇక్కడ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని. మరి కాసేపట్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు రోడ్డు కూడా అంటే ఎక్కడికక్కడ పోలీసులు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా మంది ఇటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఈసారి సంక్రాంతికి మరొకసారి సంక్రాంతి అల్లుళ్ళు, సంక్రాంతి పందెంకోళ్ళు అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఈసారి మళ్ళీ సినిమా బరిలోని ఈసారి సంక్రాంతికి ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏ విధంగా దూసుకొని వస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. అసలు గ్యాపే లేకుండా సంక్రాంతికి దాదాపు 7 నుంచి 8 సినిమాల వరకు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. రైట్ సార్, చెప్పండి. నమస్తే సార్, మెగాస్టార్ చిరంజీవి సార్. మేము కర్నూలు నుంచి వచ్చాము. కాశీకి పోయాడు అనుకున్నారా? కాసాయి మనసు అయిపోయినాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అంతే, సూపర్. అయితే ఇంకోటి ఉంది మేడం, చెప్పండి. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళవాడిని. జై మెగాస్టార్ చిరంజీవి సార్. నమస్తే. సో మెగాస్టార్ అభిమానులు అనిపించుకుంటున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైలాగులు ఏ విధంగా చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక గ్యాంగ్ కూడా ఉంది. రైట్. హాయ్. ఏం టీ షర్ట్లు పంపిణీ చేస్తున్నారు ఇక్కడ? ఎలా ఉండిపోతుంది అనుకుంటారు మూవీ? బాగానే ఉంటుంది, దాన్ని ఉంది, బాగానే ఉంటుంది సినిమా. చూస్తే అర్థం బాగానే ఉంటుంది. లుక్ ఎలా ఉంది? బాగానే ఉంది, చూసారు కదా, మేము చూసాం. మీకే బాగా కూడా మంచిదానికే చూపించినాం. బాగానే ఉంది. ఓకే. సో ఇది ప్రేక్షకులందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. చూస్తున్నాం కదా ఇక్కడ ఏ విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా క్యూ కట్టిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా. అండ్ మరి కాసేపట్లో ఈవెంట్ కూడా స్టార్ట్ అవబోతుంది. 5 గంటలకి ఈవెంట్ స్టార్ట్ అవ్వగా ఇటు మెగాస్టార్ చిరంజీవి, అలాగే విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి అండ్ మనకి హీరోయిన్ నయనతార. సో వీళ్ళందరూ కాంబినేషన్ లోని ఈసారి సినిమా దద్దరిల్లిపోతుంది. ఇప్పటికే సినిమా పైన వస్తున్న నెగిటివిటీ కావచ్చు, ట్రైలర్ పైన వస్తున్న నెగిటివిటీస్ కావచ్చు, అవి ఎవరు కూడా పట్టించుకోవద్దు అని చెప్పి కూడా ఇక్కడ ప్రేక్షకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇక్కడ మరికొంతమంది అభిమానులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎస్, చూస్తున్నారు కదా క్యూ మొత్తం, అంటే గేట్ 1 దగ్గర నుంచి గేట్ 2 వరకు మొత్తం కూడా క్యూ లైన్ లోని అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు లోపలికి పంపిస్తారా అని చెప్పి. రైట్. హాయ్ అండి. హలో. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? చాలా బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంటుంది అనుకుంటున్నారు. మీలో ఎవరు మెగాస్టార్ ఫ్యాన్? మీరే. ఓకే. సో లుక్ ఎలా ఉంది? సో ఎలా ఉంది మెగాస్టార్ లుక్? ఎలా ఉంది మెగాస్టార్ లుక్? 90లో ఎలా ఉన్నారు, 2020లో కూడా అలాగే ఉన్నారు, అంతకంటే ఇంకా బాగున్నారు. అంతకంటే బాగున్నారు. పాటలు ఎలా అనిపించాయి? పాటలు చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి అదిరిపోద్ది. మా సంగ మీసాల పిల్ల అదిరిపోయింది. శశిరేఖ దానికి మించి ఉంది. వెంకటేష్ గారితో సంక్రాంతికి కంపల్సరీ అదిరిపోద్ది. అనిల్ రావిపూడి టేకింగ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తము ఈ సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారే, అందులో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ. సో అది ఈసారి సినిమా అదిరిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. యా హాయ్. సో ఎలా ఉండిపోతుంది అనుకుంటారు మూవీ? బ్రహ్మాండంగా సూపర్ గా ఉంటదనేసి